ఓం నమో వెంకటేశాయ. ప్రముఖ దేవాలయాల్లో, పుణ్యక్షేత్రాల్లో విఐపి దర్శనాన్ని రద్దు చేయాలి అనేటువంటి అమోఘమైన నిర్ణయాన్ని తీసుకున్నటువంటి తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ విజయ్ గారికి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. దీనివల్ల జరిగేటువంటి వనగూరేటువంటి పూర్తి ప్రయోజనం సాధారణ భక్తులు వారి సమయాన్ని సేవ్ చేసుకోగలుగుతారు, సమయాన్ని తగ్గించగలుగుతారు, దర్శనానికి తొందరగా వెళ్ళగలుగుతారు. ఎందుకంటే విఐపి దర్శనాల పేరిట ఎన్నో గంటలు వీళ్ళు క్యూ లైన్లో పడిగాపులు పడాలి. పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. పెద్దవాళ్ళకి వేరే దర్శనం కల్పించారు, అంగవైకల్యం ఉన్న వాళ్ళకి, దివ్యాంగులకు వేరే దర్శనాలు అవన్నీ పెట్టారు, కాదలేదు. కానీ విఐపిస్ రావడం వల్ల కొన్ని గంటలు దర్శనాన్ని నిలిపివేయడం జరుగుతుంది. తమిళనాడు గవర్నమెంట్ మాదిరిగా, సీఎం విజయ్ తీసుకున్నటువంటి నిర్ణయం మాదిరిగా మన రాష్ట్రాల్లో కూడా ఇటువంటి విఐపి రద్దు కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేయండి. విఐపీల వల్ల మనకు ఒరిగింది ఏం లేదు, సాధారణ భక్తులకి ఇబ్బంది తప్పించింది. ఇదే కాదండోయ్, తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్ని ప్రక్షాళన కార్యక్రమాలు చేస్తే తప్ప ఆ పుణ్యక్షేత్రం మరింత దేదీప్యమానంగా వెలుగుతుందనేది జగమెరిగిన సత్యం. అయితే ఇందులో ప్రముఖంగా తీసుకోవాల్సినటువంటి ఫస్ట్ నిర్ణయం విఐపి దర్శనం రద్దు చేయండి. రెండవది, అసలు ఫ్రీ టికెట్ పెట్టేయండి, నో టికెట్స్. అసలు టికెట్టే ఉండకూడదు. దేవాలయ దర్శనానికి దేవుడికి రకరకాల దర్శనాలు పెడతారు, రకరకాల పూజలు చేస్తారు. హోమాల సేవ అంటారు, సుప్రభాత సేవ అంటారు, అలాగే అంగప్రదక్షిణ అంటారు. దీనికి వేరు, దానికి వేరు. ఈ కమర్షియల్ ఏంటంటే, శాస్త్రాన్ని ఎక్కడా నేను కించపరచడం లేదు. శాస్త్రం ఎలా ఉందో అలాగే పూజలు చేయండి, దేవుడికి నిత్య నైవేద్యం పెట్టండి, కాదనలేదు. కానీ ఏ సేవకైనా సరే వాళ్ళు ఎంచుకున్న దానికి వాళ్ళు ఆన్లైన్లో పెట్టండి. ప్రతి ఈవెన్ ఫ్రీ దర్శనం కూడా ఆన్లైన్లో పెట్టండి. 10-15 రోజులు ఇబ్బంది పడతారు, కాదనలేదు. కానీ అలవాటు అవుతుంది. అప్పుడు కరోనా వచ్చినప్పుడు 2019లో కరోనా వచ్చినప్పుడు దేవాలయాన్ని మూసేయలేదా? భక్తులు ఎవరు వచ్చారు? మొత్తం క్లోజ్ చేశారు లేదా? తర్వాత మళ్ళీ ఓపెన్ చేయడం జరిగింది, భక్తులు దర్శనానికి రావడం జరిగింది. అలాగే కొద్ది రోజులు ఇబ్బంది పడ్డా సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఎవరి దగ్గర టికెట్లు తీసుకోకండి, అన్ని సేవలు చేయండి. దేవుడికి జరగవలసిన అన్ని ఉపచారాలు జరగాలి, నిత్య పూజలు జరగాలి, సంప్రదాయబద్ధంగా అన్నీ జరగాలి. కానీ ఏ సేవకి ఈ సేవ, ప్రత్యేకించి ఈ సేవ కోసం అని ప్రతి సేవ కోసం ఒక్కొక్క సేవకి డబ్బులు టికెట్ తీసుకోవడం, వారికి చెల్లించి ఈ సేవలో పాల్గొనాలనేటువంటి ఆలోచన విధానం మారాలి. ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే ప్రసాదం. అన్నప్రసాదం పెడుతున్నారు, దానికి ఎటువంటి డబ్బులు తీసుకోవట్లేదు. మరి లడ్డూ ప్రసాదానికి డబ్బులు ఎందుకండి? హుండీలో డబ్బులు వేస్తున్నారు. సామాన్య భక్తుల దగ్గర నుంచి కోటీశ్వరులు కూడా హుండీలో డబ్బులు వేస్తున్నారు. ఒక రోజుకి సుమారుగా ఒక నెలలో 150 కోట్ల రూపాయల మేర ఆదాయం సమకూరుతుంది. టికెట్లు తీసేస్తే ఎంతో కొంత తగ్గుతుంది తప్పించి, అది ఈ తగ్గిన రెవెన్యూని భర్తీ చేయడం కోసమని విరాళాలు అడగండి. విరాళాలు కోటాను కోట్లు మనకి వస్తాయి. విరాళాలు మనం అనౌన్స్ చేయగానే ఇమీడియట్గా 1000 కోట్ల రూపాయలు వచ్చి తిరుమల తిరుపతి దేవాలయాల్లో చేరుతాయి. దీనికోసమని మనం చేయవలసింది ఫస్ట్ది విఐపి దర్శనం రద్దు, నెక్స్ట్ అన్నప్రసాదం లాగే లడ్డూను కూడా ఫ్రీగానే పెట్టండి. లడ్డూ ప్రసాదాన్ని ఫ్రీగానే ఇవ్వండి. దర్శనం తర్వాత ఫ్రీ దర్శనం కావాలి, విఐపీలు ఉండకూడదు. ప్రతి ఒక్కరికి ఏ సేవ ఇష్టపడితే వాళ్ళు ఆన్లైన్లో పెట్టండి, ఫ్రీగా పెట్టండి. విరాళాలు మాత్రం ప్రతి భక్తుడికి అలవాటు చేయండి. విరాళాలు ఓన్లీ బ్యాంక్ ద్వారా సేకరించబడతాయి, విరాళాలు మాత్రమే స్వీకరించండి. అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు 60,000 70,000 మంది భక్తులు రోజు దర్శనం చేసుకుంటున్నారు, ఏవో జరుగుతూ ఉన్నాయి. మొన్న 2-3 రోజుల క్రితం భక్తులు ఈ వేసవి ముగుస్తున్న టైంలో భక్తులు పడిగాపులు పడి అక్కడే పడుకొని అక్కడే బాధపడేటువంటి కార్యక్రమాలు చూస్తున్నాం. మనం టీవీ 9లోనైతేనేమి, ఈ
న్యూస్ ఛానల్లో వస్తూనే ఉంది. దీనికి ఒకే ఒక మార్గం ఏంటంటే, ఈ 70,000 మంది 80,000 మందిని దర్శనానికి అనుమతించకుండా 20,000 మంది 30,000 మంది ఎంతమందికి మనం ఆ రోజు దర్శనానికి అవకాశం కల్పించగలం అనేది దేవస్థానం బోర్డు నిర్ణయం తీసుకుని ఫ్రీ దర్శనం పెట్టండి. ఏ సేవకి ఎటువంటి డబ్బులు తీసుకోకండి, చందాలు మాత్రం స్వీకరించండి, ఎందుకంటే అఫీషియల్గా ఉంటాయి. ఆ మధ్యలో వైసీపీ గవర్నమెంటు రాజకీయ నాయకులు ఎవరైనప్పుడు కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి భక్తులు కూడా ఉన్నారు. ఎవరో ఒక భక్తులు పరకామణి దగ్గర డబ్బులు దొంగలించడం జరిగింది. పరకామణి దగ్గర డబ్బులు దొంగలించారు. ఆ దొంగని అతను ఎవరైతే ఆ తప్పు చేశారో ఆయన పట్టుకోవడం జరిగింది. దాని మీద కోర్టులో ఏదో నడుస్తూ ఉంది. ఇటువంటి జరగకూడదంటే హుండీ తీసేయండి. ఫస్ట్ హుండీ వద్దు, విఐపి దర్శనం రద్దు చేయండి, లడ్డూ ప్రసాదం ఫ్రీగా ఇవ్వండి. భక్తులందరికీ విఐపీలు లేకపోతే ఎంత విఐపీ అయినా సాధారణటువంటి దేవుడి దగ్గర విఐపీ ఏంటంటే, ఇప్పుడు జనరల్గా కోర్టుకి వెళ్తాం, పోలీస్ స్టేషన్కి వెళ్తాం, హాస్పిటల్కి వెళ్తాం. అక్కడ కూడా టైం స్పెండ్ చేయవలసి ఉంటుంది. కొన్ని గంటలు లెక్క చూసుకోవడానికి అవకాశం ఉండదు. ఎన్ని గంటలు చెప్తే అన్ని గంటలు వెయిట్ చేయాలి. అలాగే దేవాలయ దర్శనాలకి విఐపీలు వచ్చినప్పుడు ఆ రోజును పూర్తిగా ఇక్కడే కేటాయించుకోండి. విఐపి దర్శనం ఏంటి? దేవుడి దగ్గర ఇది ఉండకూడదు, అసమానత్వం పనికిరాదు, సమానంగానే ఉండాలి. అందువల్ల ఇటువంటి ప్రక్షాళన చేస్తే తప్ప దేవాలయాల్లో అక్రమంగా అక్రమ మార్గంలో సంపాదించేటువంటి తప్పు చేస్తున్నటువంటి వ్యక్తులు తగ్గుతారు. అలా చేస్తే తప్ప వీళ్ళ దురాఘాతాలు తగ్గవు. చిన్న ఉదాహరణ చెప్తానండి. ఆంధ్రప్రదేశ్లో షిరిడి సాయి దేవాలయాలు 25 ఒక వ్యక్తి మెయింటైన్ చేస్తున్నాడు. అంత పెద్ద బిజినెస్ అది. ఆ వ్యక్తి ఎవరనేది, ఎందుకు అర్థం చేస్తున్నాడు, ఏం సంపాదిస్తున్నాడు, లేకపోతే ఏం చేస్తున్నాడు, ఆ చైన్ సిస్టంలో దీని వివరాలన్నీ మరొక వీడియోలో చెప్తారు. దేవాలయాలు కూడా ఆదాయ వనరులుగా సృష్టించుకొని దీని మీద వ్యాపారం చేస్తున్నటువంటి దేవాలయం అంటే మన సెంటిమెంట్ ఉంది. మనం దేవుడిని నమ్ముతాము. దేవుడి యొక్క మన సెంటిమెంట్ ఏదైతే ఉందో ఆ సెంటిమెంట్ని క్యాష్ చేసుకోవడానికి కూడా దేవాలయాలు ఒక ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నారు. అందువల్ల నా విన్నపం ఏంటంటే, దయించి ప్రముఖ దేవాలయాల్లో ఈ ప్రక్షాళన చేపడితే తప్ప భవిష్యత్తులో మరొకసారి దురాఘాతాలు ఏవైతే జరుగుతున్నాయో అవి ఆగవని నా విన్నపం.